హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదండి, మైసూర్ ప్యాలెస్ నుండి నెక్స్ట్ మేము వెళ్తున్న ప్లేస్ కరంజీ లేక్ అని. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ నుండి 2.5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. కరంజీ లేక్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి 20 రూపీస్ ఉంటుంది. మనం బ్యాగ్స్ అలాంటివి ఏమైనా తీసుకెళ్ళినట్టయితే లోపలికి మనం డైరెక్ట్గా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పెట్టడానికి అయితే ఏమి ఉండదు. మేము తీసుకెళ్ళింది కాలేజ్ బ్యాగ్సే అయినా మొత్తం అవి వేసుకొని నడవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. పార్కింగ్ కూడా అంతా బాగుంది. 2 వీలర్స్కి వచ్చేసి 40 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది టికెట్ కోసం. ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ అలా ఏమైనా లోపలికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఎంట్రన్స్లోనే మనం 10 రూపీస్ ఇచ్చి స్టిక్కర్ వేయించాల్సి ఉంటుంది. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ స్టిక్కర్ చూపిస్తే మన 10 రూపీస్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. మేబీ లోపల ప్లాస్టిక్ అవన్నీ పడేయకూడదని చెప్పి ఇలా పెట్టినట్టున్నారు. ఇంకా లోపలికి ప్యాక్ చేసిన ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళి తినొచ్చు. రెస్టింగ్ ప్లేస్ అని, డైనింగ్ ప్లేస్ అని ఇలా కూడా ఉన్నాయి. కెమెరా అవి ఏమైనా లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ జూ కూడా ఉంది. ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇందులో బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ ఎందుకులే, టైం సేవ్ అవుతుంది, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనుకుంటే లేదు, సెల్ఫ్ బోటింగ్ లేదా పెడల్ బోటింగ్ అలాంటివి ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి తమ్ముడు అంటుంటే సరే అని వెళ్ళాము. లోపలికి వెళ్ళాక బోటింగ్ పాయింట్ దగ్గర టికెట్ తీసుకోవాలి. పెడల్ బోటింగ్ చూసాము. 20 మినిట్స్కి ఒక ప్రైజ్, 30 మినిట్స్కి ఒక అమౌంట్ పే చేసి అలా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చూడటానికైతే ఒక 1 to 2 అవర్స్ దాకా టైం పడుతుంది. ముందు పోట్లే, మనం సైడ్కి వెళ్తున్నాం. వద్దు.